హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం శుభప్రదంగా చూద్దామండి వీడియో. శుభప్రదంగా అంటున్నాను ఏంటా అనుకుంటున్నారా? ఏం లేదండి, ఎల్లో కలర్ శారీస్. నా ఎల్లో కలర్ శారీస్ కలెక్షన్ చూపిస్తాను మీకు. నా దగ్గర ఎల్లో చీరలు ఎక్కువే ఉన్నాయండి. అవన్నీ మీకు చూపిస్తాను. అందులో మీకు ఏది నచ్చిందో తెలియచేయండి. అంటే నేను కట్టేవి ఉన్నాయి, కొత్తవి కూడా ఉన్నాయి, అన్నీ చూపిస్తాను. ఫస్ట్ శారీ అయితే ఇదండి. ఇది నే కాటన్ అనమాట. అంటే కాటన్ అంటే కొంచెం నేత టైప్‌లో ఉంటుందండి. గళ్ళు గళ్ళు శారీ అనమాట. యెల్లో, క్రీము గళ్ళొస్తాయండి. ఇగో మధ్యలో జెరీ లైన్స్ అనమాట. పళ్ళుకైతే ఇలా టాజిల్స్ వచ్చినియి. శారీ అంతా ఇంతేనండి. దీనికంటే ఏం మోడల్ ఉండదు. ఇది దొంతుల అమ్మవారి వేలం పాటలో తీసుకున్నానండి ఈ శారీ. అంటే అమ్మవారికి ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరిగిన తర్వాత వేలం వేస్తారు. ఈ మాఘమాసంలోనండి ఇప్పుడు స్టార్ట్ అయినియి. ఇది అమ్మవారి చీరండి. నేను అమ్మవారి చీర ఒక్కటైనా తెచ్చుకుంటాననమాట. ఇది దొంతుల అమ్మవారి శారీ యెల్లో. తర్వాత ఇంకోటుందండి. ఈ శారీ అండి. ఇదైతే మా వారు నాకు పెళ్లి రోజుకి తీసుకొచ్చారండి. ఇది రాణి కలర్ శారీ అనమాట. పైన ఈ రాణి కలర్ చిన్న బార్డర్ ఉంటుంది. కిందయితే ఇలా పెద్ద బార్డర్ అండి. చూసారా? ఇట్లా వచ్చి దీని మీద ఇలా జరీ బుటా వస్తుందండి. నెమలి డిజైన్‌లా వచ్చిందనమాట. ఇక్కడ లైటింగ్‌కి అంత కాంతిగా కనిపించట్లేదు. అందులో ఇది లైట్ కలర్ కదండీ శారీ అందుకని. ఇవిగోండి ఇవన్నీ బుటా అనమాట. ఇలా వస్తుంది. శారీ పళ్ళు అయితే ఇలా వస్తుందండి. ఇదిగోండి. శారీ పళ్ళు అయితే ఇలా వస్తుంది. ఇది నేను కట్టిన చీరే అండి. కానీ బావుంటుంది కట్టుకుంటే. ఇట్లా ఉంటుందనమాట. శారీ డిజైన్ అంతా ఇట్లా వచ్చిందండి. చీర అంతా ఇలా బుట్ట. పళ్ళులో ఎక్కువ వస్తుంది. కట్టు చెంగు దగ్గరికి వచ్చేటట్టు తగ్గుతుందండి. ఇది పళ్ళు అనమాట. బ్లౌజ్ కూడా అలాగే ఇచ్చారండి. ఈ 2 కలర్స్ కాంబినేషన్‌తో. ఇదొక శారీ అండి. ఇంకోటి కొత్తదండి. ఇది కూడా అమ్మవారి చీరే. నేను ఇక్కడ మా ఊర్లో ముచ్చింగుడిలో అమ్మవారి శారీలు దాంట్లో తీసుకున్నాననమాట. ఇలా శారీ అంతా ఇది కాటనేనండి. ఇట్లా లైన్స్ వస్తాయన్నమాట. ఈ కిందేమో ఈ బోర్డర్ అండి. చూసారా? ఇది థ్రెడ్ బోర్డర్ అండి. చూసారా? ఇలా చెట్లులా వచ్చింది కదా! ఇది థ్రెడ్ బోర్డర్ వచ్చింది. పైనయితే ఇలా. పైన కింద కూడా సేమ్ బోర్డర్ అనమాట. శారీ అంతా ప్లెయిను. ఇట్లా వస్తుందండి శారీ అంతా కూడా. ఇలా చిన్న బుట్ట అండి. ప్లెయిన్ అంటే ప్లెయిన్ కాదు. ఇలా చిన్న బుట్ట వస్తుంది. ఇదెట్లా ఉంది చెప్పండి? ఇది ఇంకా నేను కట్టుకోలేదండి. ఇదొక చీరనమాట. ఇది కూడా పసుపు రంగే. నా దగ్గరున్న పసుపు రంగు చీరలన్నీ మీకు చూపిస్తాను. ఇదైతే నేను కట్టింది మీరు చూసే ఉంటారు. ఇది మా మేనగోడలు పెట్టిందండి. మా మేనగోడల గిఫ్ట్ అనమాట నాకిది. ఇదిగోండి పళ్ళు అయితే ఇలా ఉంటుందనమాట. అంతా కూడా ఇలా జరి మొత్తం. చూసారా? క్లియర్‌గా కనిపిస్తుందా మీకు? ఇలా దగ్గరగా బార్డర్ అయితే ఇట్లా ఉంటుందండి. ఇదిగోండి. యెల్లో కలర్ అనమాట. దీనికి కూడా పళ్ళుకి టాజిల్స్ వచ్చాయి. ఈ శారీ నేను కట్టుకున్నానండి. ఇది చిన్న బార్డర్ అనమాట కింద. పైన, కింద అయితే ఇలా పెద్ద బార్డర్ వస్తుంది. ఈ శారీ కూడా చాలా బాగుంటుందండి. కడితే మాత్రం అద్దిరిపోతుందనమాట. ఇది ఎలా ఉందో చెప్పండి? ఇదిగోండి. ఇదొక యెల్లో శారీ. నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను. ఇది మామూలేనండి. అంటే ప్యూర్ కాటన్ అయితే కాదు. కానీ ఇలా డిజైన్ వచ్చిందనమాట. పళ్ళులో ఇలాగా స్నఫ్ కలర్‌లో పళ్ళు అండి. స్నఫ్ కలర్ అనమాట. ఇది బ్లాక్ అయితే కాదులెండి. స్నఫ్. స్నఫ్ కలర్‌లో ఇలా డిజైన్ వచ్చింది. శారీ అంతా ఇలా పూలండి. చూసారా? ఇట్లా వస్తుందనమాట. బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఇదే కలర్ ఇచ్చారండి. బార్డర్ ఇట్లా. ఈ కింద చూసారా బార్డర్? ఇదే బార్డర్ పైన కూడా. పైన బార్డర్ లేదండోయ్! మర్చిపోయాను చూసారా? ఇది ఇంకా నేను కట్టలేదులెండి. అందుకే ఐడియా లేదు. ఇది బార్డర్‌లెస్ అండి. ఇది కూడా యెల్లోనే. యెల్లో మీద ఇలా కొంచెం డార్క్ రెడ్ టైప్‌లో అండి. రెడ్, గ్రీను ఫ్లవర్స్. ఇది కూడా చాలా బావుందండి చీర. పైన బార్డర్ లేదు. కింద మాత్రమే ఉంది. అంటే డైలీ వేర్స్ కట్టుకోవడానికి బావుంటుంది. ఇదిగోండి. పళ్ళులో ఇలా కూడా వచ్చిందనమాట. దీని తర్వాత ఆ స్నఫ్ బార్డర్ వచ్చింది. ఇదెట్లా ఉందండి శారీ? మీరే చెప్పాలి. తర్వాత ఇదో చీరండి. ఈ చీర నేత చీరండి. నేత చీర అయితే నేనేం చేశానంటే, మా ఫ్రెండ్ వాళ్ళ కోడలు ఇవి వేస్తారండి ప్రింట్స్. మీకెవరికైనా కావాలంటే చెప్పండి. తను ఇలా వేస్తుందనమాట. తన దగ్గర నేను ఇలా వేయించుకున్నానండి. ఇట్లా ప్రింట్ అనమాట. ఇలా ప్రింట్ అండి. చూసారా? శారీ నేతదే. కానీ ఇలా వేసిందండి. చీరంతా అనమాట దగ్గర దగ్గరగా. ఒక బ్లూ, ఒక గ్రీన్ అనమాట. ఇలా వేసింది. దీని ఫస్ట్ ప్రయోగం అనుకోండి. నా శారీ మీదే అనుకోండి. కానీ చాలా చేసింది తను. కొంచెం పళ్ళులోకొచ్చేసరికి ఇట్లా నిలువుగా. ఇలా వేసిందండి. మామూలు నేత చీరేనండి ఇది. కానీ వేస్తే చాలా బావుంది. చూసారా? ఇది ప్రింట్ అండి. అదే ఏమంటారంటే కలంకారీ ఇవి అద్దకం అంటారు కదా! దాన్నేమంటారో నాకు కూడా తెలీదు. అవండి. అలా ప్రింట్ అనమాట. జరీ చీరే, నేత చీర. అయినా నేను వేయించుకున్నాను. ఈ గ్రీన్ అండి. పెసర పచ్చకి ఈ యెల్లో అనమాట. బావుందండి కాంబినేషను. అసలు నేను ఇలా కట్టుకుంటే ఎలా ఉందో కూడా చెప్పండి. కొన్ని కొన్ని ఇలా చూపిస్తాను మీకు. ఎట్లా ఉన్నాయో చెప్పండి. యెల్లో ఎక్కువ కడుతూ ఉంటాలేండి నేను. అయితే ఇది గూడా అండి. ఇదో శారీ అండి. ఇది మెంతి యెల్లో అండి. అంటే లైట్ యెల్లో కాదు. ఇప్పటిదాకా మీరు చూసినవన్నీ కొంచెం లైట్ యెల్లో కదా! ఇది మెంతి యెల్లో కలర్ అండి. దీని మీద
ఇదిగో గ్రీను, బ్లూ, లైట్ బ్లూ, లైట్ గ్రీను బుటాలా వచ్చిందండి శారీ అంతా. గోల్డ్ బార్డర్ అనమాట. దీన్ని కడీ బార్డర్ అంటారు కదా, ఆ బార్డర్ వచ్చింది. ఇది కూడా కట్టుకోలేదండి ఇంకా. పైన అయితే కొంచెం చిన్న బార్డర్ అనమాట. పళ్ళులో ఇలా చారలు వచ్చాయండి. ఇవి ఇక్కడ పెద్దవి వచ్చాయి కదా, ఇలా అండి, ఇలా వచ్చాయన్నమాట. దీనికి బ్లౌజ్ కూడా ఇక్కడే అటాచ్ చేసి ఇచ్చారండి. బ్లౌజ్ చూసారా, ఇంకా కట్టుకోలేదులేండి ఈ చీర. ఇలా చారలు అనమాట, బ్లూ కలర్లో చూసారా ఇది. అయితే ఈ సారీ కూడా కడితే బాగుంటుందండి ఓయ్. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ బ్లౌజ్ అండి ఇది కుట్టుకునే కంటే ఈ కలరు బార్డర్ ఉన్నది వేసుకుంటే చక్కగా ఆపోజిట్గా బాగుంటుంది. ఏమంటారు? ఇదో శారీ అండి, ఇది కూడా ఎల్లోనే. ఇది కూడా అండి, ఇది మా అబ్బాయి తెచ్చిపెట్టాడండి. మా అబ్బాయి కొనిపెట్టాడు. నా బర్త్డేకి అండి మా పెద్ద బాబు కొన్నాడనమాట ఈ శారీ. చూసారా, పెద్ద బార్డర్ వచ్చి నెమల్ డిజైన్ వచ్చింది. రాణి కలర్ అండి ఇది. పైన అయితే చిన్న బార్డర్ చూసారా. ఇది ఇంకా బ్లౌజ్ కుట్టించుకున్నానండి, అందుకే మీకు చూపించట్లేదు. ఇది రాణి కలర్ అనమాట బ్లౌజు. బ్లౌజ్ కూడా రాణి కలర్ ఇచ్చాడు. చీర అంతా ఇలాగ మెంతెల్లో కలర్ అండి ఇది. మెంతెల్లో కలర్ పళ్ళు ఇలా వచ్చిందండి. పళ్ళు చూసారా, అంత చారలు ట్యాజిల్స్ అండి. ఇది నా బర్త్డే శారీ అండి. మా పెద్ద అబ్బాయి నాకు గిఫ్ట్గా ఇచ్చిన శారీ. ఎలా ఉందంటారు? ఇది కూడా అండి కట్టుకుంటే కొన్ని కొన్ని మనం ఇలా కట్టుకుంటే చాలా బాగుంటాయండి శారీస్. చూసారా ఎంత బాగుందో, ఫంక్షన్ వేర్గా కట్టుకోవచ్చు. ఏమంటారు? మీకు కూడా ఏది నచ్చిందో చెప్పాలండి ఓయ్. ఇదైతే కలంకారీ అండి, పెడంలో కలంకారీ శారీ అండి ఇది. చూసారా, ఇది ఎల్లో కలర్ వచ్చిందనమాట. చాలా స్మూత్గా ఉందండి. మలై కాటన్ అంటారు కదా, ఆ కాటన్లో ఉందన్నమాట ఇది. తర్వాత ఇది బార్డర్ అండి. బార్డర్ అయితే ఈ రత్నావళి కలర్ వచ్చింది. చూసారా ఇట్లా అనమాట. ఇది స్నఫ్ కలరు, కొంచెం డార్క్ బ్లూ లాగా గ్రీన్ లాగా ఉందన్నమాట ఇది. ఈ డిజైన్స్ వచ్చాయండి ఇలా చక్రాల్లాగా అనమాట. ఇదంతా ప్రింటేనండి, కలంకారీ ప్రింట్ అనమాట. అయితే ప్రింట్ అంటే అద్దకం పోదండి, ఇది వాష్ చేసినా పోదు. ప్రింట్ అన్నాను కదా పోతుంది అనుకుంటారేమో, ఏం పోదండి. ఇదిగోండి పళ్ళు అయితే ఇలా వస్తుంది. పళ్ళు చూసారా, పళ్ళు అయితే ఇలా వస్తుందన్నమాట. కట్టుకుంటే ఇలా ఉంటుందండి శారీ. సమ్మర్ వస్తుంది కదండి, కాటన్ చాలా మెత్తగా చాలా బాగుంటుంది. ఇది పళ్ళు అండి. పళ్ళు చూసారా, ఈ రత్నావళి కలరే వచ్చిందనమాట పళ్ళు. ఇవన్నీ స్నఫ్ కలర్ అండి, డార్క్ స్నఫ్ కలర్లో వచ్చాయన్నమాట. ఇదొక శారీ అండి, ఇది కూడా ఎల్లోనే. చూసారా ఎట్లా ఉందో, ఇది కూడా చూసారు మీకు ముందు చూపించాను కదా రాణి కలరు, ఆ టైప్లోనే ఉంది. కానీ ఆ రాణి కలర్కి ఇటువైపు బ్లూ లేదండి, రెండు వైపులా రాణి కలర్. ఇదిగోండి పళ్ళు అయితే ఇలా గ్రాండ్గా వస్తుందండి, ఫ్లవర్స్ ఆకులు డిజైన్తో చాలా బాగుంది కదా ఇది. ఇదిగోండి పైన అయితే బ్లూ కలర్ అండి, బ్లూ కలర్ వచ్చి ఒక జెరీ లైన్ వచ్చింది చూసారా, వీవింగ్ అనమాట. తర్వాత చీర అంతా ఇలా బుటా అండి, దగ్గర దగ్గరగా అనమాట. ఇక బుటా చూసారా, ఎల్లో మీద అంత బాగా కనిపించట్లేదండి బుటా. ఇదిగో మీకు దగ్గరికి చూపిస్తాను, చూసారా కనిపిస్తుందా, ఇలా రెండు మడతలు వేస్తే కనిపిస్తుందేమో. ఇదిగోండి బుటా చూసారా, బుటా ఉందన్నమాట. చీర అంతా కూడా ఇలా జెరీ బుటా ఉందండి. మీకు కనిపిస్తుందా లేదో ఈ లైట్ కలర్ మూలాన. ఇగోండి తర్వాత బార్డర్లో ఏమో ఇదండి రాణి కలర్ అనమాట. చూసారా ఇలా, దీనికి కూడా జెరీ లైన్ వచ్చింది. ఇది కూడా కట్టుకుంటే బాగుంటుందండి. ఇదిగోండి బ్లూ కదా, బ్లూకి ఎల్లో అనమాట ఇట్లా. చూసారా, ఏమైనా అండి ఈ శారీస్కి మాత్రం ఈ బ్లౌజే వేసి కడితే చాలా బాగుంటాయండి చీరలు. చూసారా పళ్ళు కూడా చాలా బాగుంది, గ్రాండ్గా ఉందండి ఇది. చూసారా ఎలా ఉందంటారు? ఇదిగోండి ఈ చీరలన్నిట్లో మీకు ఏ చీర నచ్చిందండి? ఈ బుట్ట అయితే మీకు కనిపించట్లేదు, నాకు అర్థమైంది. కెమెరాలో నాకే కనిపించట్లేదు. ఇదిగోండి ఈ బుట్ట అనమాట. ఈ బుట్ట మీకు శారీ అంతా వస్తుందండి. ఇదిగోండి ఇలా అంతా ఉందన్నమాట. ఇదిగోండి ఈ చీర. ఈ చీరకి కూడా పళ్ళులో, పళ్ళు కాదండి శారీ బ్లౌజ్ కూడా చివర్లో ఇచ్చారనమాట. ఏ కలర్ అనుకుంటున్నారు? ఇదిగోండి ఈ రాణి కలర్లోనే ఇచ్చారండి. అంటే రాణి కూడా కాదండి, రెండు కలిసిన కలనేత వచ్చింది బ్లౌజు. ఇదిగోండి ఇక్కడ నుంచి బ్లౌజ్ అనమాట. ఈ కలర్ వచ్చింది, బ్లూ కలర్ ఒకవైపు, ఒకవైపు రాణి కలర్. మనం ఒక అంచు చేతులకి ఈ బార్డర్లో వచ్చిందే చేతులకి వేసుకోవాలండి. ఇది మనం నడుంకి వేసేసుకున్నా పర్లేదు, కొంతమంది నడుంకి వెయిటిల్లా అలా అయినా బాగుంటుంది. అంటే బ్లౌజ్ ఐడియా కూడా మీకు చెప్తున్నానండి, అలా కుట్టించుకుంటే చాలా బాగుంటుందండి. ఇది కూడా శారీ ఎలా ఉందంటారు? ఇప్పుడు నా చీరలన్నీ చూశారు కదా, మీకు ఏమనిపించిందండి? ఈ పసుపు రంగు శుభప్రదం అంటారు కదా, అందుకే నా ఎల్లో శారీస్ అన్ని కలెక్షన్ మీకు చూపించాను. ఇప్పుడు పెళ్ళిళ్ళకి పసుపు కొట్టడానికి కొన్ని కొన్ని ఫంక్షన్స్కి ఎల్లోనే కడుతున్నారు అందరూ. అలానే మీరు చూస్తే సరదా పడతారని చూపించానండి. ఏంటి ఈ చీరల కలెక్షన్ మాకు చూపించాలా తనకున్నవి అని అనుకుంటారేమో. ఒకసారి ఇలాగేనండి, ఫస్ట్లో నేను ఎప్పుడో నాకున్న రెడ్ శారీస్ అని చెప్పని పెడితే ఆ వీడియో అందరికీ చాలా నచ్చిందనమాట. అలాగే ఈ చీరలు కూడా మీకు అందరికీ నచ్చుతాయని చూపిస్తున్నానండి. వీడియో చూస్తే మీకేమనిపించింది? ఏ చీర బాగుంది? మీకైతే ఏది బాగుంటుంది? కామెంట్స్‌లో తెలియచేయండి. నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాననమాట. ఇలా చీరలు చూపించడం కూడా నాకు చాలా ఇష్టమండి. ఎందుకంటే విండో షాపింగ్ అనేది నాకు చాలా ఇష్టం. మీకు చాలా సార్లు చెప్పాను. అలా ఇవి చూడడం అంటే చాలా ఇష్టం. అందుకనే మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. వీడియో గనక నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.